చపాతీ చేసుకోవచ్చు, పుల్కా చేసుకోవచ్చు, ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మాట వినగానే ఎవరన్నా టక్కున వెళ్ళి కొనేసుకుంటారు కదా, అది 50 రూపాయలు అంటే అసలాగం. నేను కూడా అలాగే వెళ్ళి తెచ్చాక నీట్ గా వాష్ చేసి రబ్బర్ ని కూడా సబ్బు లేకుండా శుభ్రంగా కడిగి అయితే శుభ్రంగా వాష్ చేసి కాసేపు ఆరపెట్టాను. అక్కడ మైక్ లో విన్నారుగా చపాతీ, రోటీ, ఆమ్లెట్ చేసుకోవచ్చు అని. వాళ్ళైతే చెప్పారు అట్లకు పనికిరాదు, ఓన్లీ చపాతీ, ఆమ్లెట్ అని చెప్పారు ముఖ్యంగా. సరే అని ఇంటికి తీసుకొచ్చాక ముందు ఆమ్లెట్ వేద్దాము, అసలు టేస్ట్ ఎలా ఉంటుందని పొయ్యి మీద పెట్టాను సిమ్ లో. ఎక్కడ హైలో పెడితే మంట ఎక్కువై మళ్ళీ ఇది ఏమన్నా పాడైపోద్దేమో అని సిమ్ లోనే ఉంచాను. ఇంకా ఆయిల్ కూడా ఇంకిపోతున్నట్టు అనిపిస్తే చుట్టూ స్ప్రెడ్ చేసి ఫైనల్ గా ఆమ్లెట్ వేసాను. ఇంకా నేను అక్కడ పెనం కొనేటప్పుడు ఒకటి బీట్ ఇచ్చిందని ఇంకోటి, హ్యాండిల్ సరిగ్గా లేదని ఇంకోటి, అలా 10 దాకా చూసి ఇది ఏరి తీసుకొచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా జరిగిద్దని. ఇలా సిమ్ లో ఉన్న ఆమ్లెట్ ఏగుతుందా లేదా అని చెక్ చేశాను. ఆమ్లెట్ వేసిన గిన్నె తోముతో షింక్ దగ్గర నుంచున్నాను, వెంటనే బ్లాస్ట్ అయింది. ఇంకా నయ్యో అదృష్టం నా మీద అయితే పడలేదు. మొబైల్ కూడా కొంచెం డిస్టెన్స్ లో పెట్టి షూట్ చేస్తున్నా, లేకపోతే మొబైల్ మీద కూడా పడేదేమో. ఈ పెనం కొని వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.